Hi friends, welcome to Easy English All-in-One. This is Dr. N. Vimala Kumari. In this video, I am going to discuss daily use English sentences with phonetics and also with Telugu meanings. As it is my first class on daily use English with phonetics, I would like to give a brief explanation of language, phonemes, graphemes, letters, words, phrases, clauses and sentences with examples. After that, I will give some daily use English sentences with the phonetics. In future classes, I will give some more daily use sentences. Let us get started without delay. Language. The word language comes directly from the Latin word lingua, meaning tongue. A language is a system of communication which consists of a set of sounds and written symbols which are used by the people. There are nearly 6,500 spoken languages in the world today. There are two types of communications. There are verbal communication and non-verbal communication. Verbal communication is the process of exchanging ideas using spoken or written words. It is how people can share their thoughts, feelings, and stories. Non-verbal communication means transmission of information without using words, but by the facial expressions, gestures, eye contact, touch, space, or voice. కమ్యూనికేషన్ అనగా మన యొక్క భావాలను మరొకరితో పంచుకోవటం. మన యొక్క భావాలను మరొకరితో పంచుకునేటటువంటి సందర్భంలో రెండు రకాలైనటువంటి ఎక్స్ప్రెషన్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. అది వర్బల్ అండ్ నాన్ వర్బల్. వర్బల్ అనగా మనము స్పోకెన్ అండ్ రిటెన్ అంటే రాతపూర్వకంగా చెప్పేటటువంటిది, అలాగే భాషతో మనం వ్యక్తపరిచేటటువంటి భావాలు, మన ఆలోచనలు, మన యొక్క సమాచారాన్ని అందించటం, ఇవన్నీ కూడా భాషలో వ్యక్తం చేస్తూ ఉంటాం. ఈ భాషని లాంగ్వేజ్ అని పిలుస్తారు. అలాగే మన యొక్క భావాలను నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ద్వారా కూడా వ్యక్తపరుస్తూ ఉంటాం. అంటే అక్కడ భాష అనేది లేదు, మన యొక్క బాడీ లాంగ్వేజ్ ద్వారా, సంజ్ఞల ద్వారా, శబ్దం చేయటం ద్వారా మన యొక్క భావాలను వ్యక్తపరిస్తే దానిని నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అని పిలుస్తారు. వర్బల్ కమ్యూనికేషన్కి లాంగ్వేజ్ కావాలి. లాంగ్వేజ్ అంటే శబ్దాలు, అలాగే వాటికి ఉపయోగించేటటువంటి సింబల్స్, వాటిని రిటన్ సింబల్స్ అని పిలుస్తారు. సౌండ్స్ అండ్ రిటన్ సింబల్స్ కలిసి దీనిని లాంగ్వేజ్ అని పిలుస్తారు. గ్రాఫెమ్ కెన్ రిప్రజెంట్స్ వన్ ఫోనేమ్ ఆర్ మోర్ దాన్ వన్ ఫోనేమ్. ఫర్ ఎగ్జాంపుల్, letter G has two sounds. Soft G as in ginger, hard G as in gun. English language has 26 letters, represent 44 sounds. When we say letter P, this is a phoneme. When we write P, it is a grapheme. మనకు తెలిసి ఇంగ్లీష్లో 26 లెటర్స్ ఉన్నాయి, దానికి 44 సౌండ్స్ని ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, పి అనేటటువంటి శబ్దాన్ని మనం పలికినప్పుడు దాన్ని ఫోనీమ్ అని పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, పెన్ తీసుకున్నాము. పెన్నులో పి అని పలికినప్పుడు దాన్ని ఫోనీమ్ అంటారు. మనము పి అని పెన్ రూపంలో ఒక పేపర్ మీద రాసినప్పుడు ఆ పిని గ్రాఫీమ్ అని, ఆ షేప్ని లేకపోతే ఆ లెటర్ని, ఆ సింబల్ని గ్రాఫీమ్ అని పిలుస్తారు. ఇంగ్లీష్లో ఒక్క గ్రాఫీమ్ వచ్చి చాలా శబ్దాలను చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, జింజర్లో జీని సాఫ్ట్ జీ అంటారు, గన్నులో జీని హార్డ్ జీ అని పిలుస్తారు. అంటే ఒకటే గ్రాఫీమ్ అయిన జీ రెండు రకాలైనటువంటి శబ్దాలను చేస్తుంది. స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ ద సౌండ్ ఆఫ్ ఎ వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్, టీ ఇన్ 10. దెర్ ఆర్ 44 సౌండ్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇప్పుడు 10 అనేటటువంటి వర్డ్లో టీ అనేటటువంటి శబ్దం ఉన్నది. ఈ 10లో ఎన్ని శబ్దాలు ఉన్నాయి? 3 శబ్దాలు ఉన్నాయి. 10 అనేది ఒక వర్డ్. ఈ 10లో 3 శబ్దాలతో ఏర్పడింది. కాబట్టి ఈ ఉన్నటువంటి ప్రతి శబ్దాన్ని కూడా ఒక స్మాలెస్ట్ యూనిట్ అని పిలుస్తారు. అంటే ఈ శబ్దాల యూనిట్స్ తోటే ఒక పదం అనేది ఏర్పడుతుంది. ఈ శబ్దాలనే ఫోనీమ్ అని పిలుస్తారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మొత్తము 44 ఫోనీమ్స్ ఉంటాయి. ఉన్నటువంటి ఈ 44 సౌండ్స్కి కూడా 44 సింబల్స్ ఉంటాయి. దీనిని ఫోనెటిక్ ఆల్ఫాబెట్ అని పిలుస్తారు. ఏ గ్రాఫీమ్ ఇస్ ద వే వి రైట్ ఏ ఫోన్ ఆర్ సౌండ్. రిటన్ సింబల్ ఫర్ ఏ సౌండ్. ఒక శబ్దానికి మనం ఇచ్చే సింబల్. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 26 గ్రాఫీమ్స్ ఉన్నాయి, అలాగే 44 సౌండ్స్ ఉన్నాయి. ఈ గ్రాఫీమ్స్ కూడాను గ్రాఫీమ్, డయాగ్రాఫ్ అని, టయాగ్రాఫ్ అని, కార్డోగ్రాఫ్ అని ఉన్నాయి. అలాగే కే అనేటటువంటి శబ్దము 5 రకాలుగా మనము తీసుకోవచ్చు. అంటే వాటికి ఇచ్చేటటువంటి గ్రాఫీమ్ వేరు ఉంటుంది, అలాగే దానికి ఇచ్చేటటువంటి శబ్దము వచ్చేసి ఒకటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సిఏఆర్ ఉంది. సి ఇది కార్లో సి కేని శబ్దాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. డక్లో ఈ సీకే అనే 2 లెటర్స్ కూడా ఒకటే శబ్దమైన కేని చేస్తాయి. అలాగే కిడ్లో కే,
క్వశ్చన్లో ఈ క్యూయు కూడా ఒకటే శబ్దాన్ని చేస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి లెటర్స్ 2, అక్షరాలు 2 చేసే శబ్దము ఒకటి. అలాగే కెమిస్ట్రీలో సిహెచ్ అనే 2 లెటర్స్ ఉన్నాయి, ఇవి చేసేటటువంటి శబ్దము కే. అలాగే గ్రఫీమ్ అంటే ఒక సింగిల్ లెటర్ ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కార్లో సి అనేది ఒకటే లెటర్ని ఒకటే సౌండ్ రిప్రజెంట్ చేస్తుంది, దీన్ని గ్రఫీమ్ అని పిలుస్తారు. డయాగ్రాఫ్ అంటే ఇక్కడ 2 లెటర్స్ కలిసి సింగిల్ శబ్దాన్ని చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ బాత్లో బి ఒక శబ్దము, ఏ ఒక శబ్దము, తా అనేటటువంటి శబ్దానికి 2 లెటర్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ 2 లెటర్స్ కనుక సింగిల్ శబ్దాన్ని ఇచ్చినట్లయితే దాన్ని డయాగ్రాఫ్ అంటారు. క్యాచ్లో మనం చూసినట్లయితే సి ఒక శబ్దము, ఏ ఒక శబ్దము, టీసీహెచ్ అనేది ఒకటే శబ్దాన్ని చేస్తాయి. అంటే 3 లెటర్స్ కలిపి సింగిల్ శబ్దాన్ని చేస్తున్నాయి కాబట్టి దీన్ని ట్రైగ్రాఫ్ అని పిలుస్తారు. అలాగే క్వాడ్గ్రాఫ్ అంటే 4 లెటర్స్ కలిపి సింగిల్ శబ్దాన్ని ఇస్తాయి. ఈఏజిహెచ్టి 8లో ఈఏజిహెచ్ అనేది ఒకటే శబ్దాన్ని చేస్తుంది కాబట్టి 4 లెటర్స్ ఒకటే శబ్దాన్ని చేస్తున్నాయి కాబట్టి దీన్ని క్వాడ్గ్రాఫ్ అని పిలుస్తారు. వర్డ్, ఇట్ ఈస్ ఎ సింగిల్ యూనిట్ ఆఫ్ లాంగ్వేజ్ దట్ కన్వేస్ మీనింగ్ అండ్ కెన్ బి రిటెన్ ఆర్ స్పోకెన్. Words are building blocks of sentences. Words are categorized into 8 parts of speech according to their function in a sentence. For example, cat, dog, happy, how, of, and, play, fastly. అంటే శబ్దాలతోటి పదాలు ఏర్పడుతూ ఉన్నాయి, పదాలతోటి వాక్యాలు ఏర్పడుతూ ఉంటాయి. మీనింగ్ఫుల్ అంటే ఒక అర్థవంతమైనటువంటి ఒక వాక్యాన్ని తయారు చేయగలిగే అర్థవంతమైనటువంటి పదాలని మనం ఇక్కడ యూజ్ చేయటం అనేది జరుగుతుంది. ఈ పదాలు ఆ వాక్యంలో చేసే పనిని బట్టి అంటే పేర్లను తెలియజేస్తున్నాయా, పనులను చెప్తున్నాయా, అలాగే పని చేసే విధానాన్ని చెప్తున్నాయా, వాటి యొక్క విశేషణాలను చెప్తున్నాయా, ఇలా ప్రతి పదానికి కూడా ఒక యూజ్ అనేది ఉంటుంది. వాటి యొక్క యూజ్ని బట్టి ఆ వాక్యంలో అవి చేసేటటువంటి పనులను బట్టి దాని యొక్క యూజ్ని బట్టి ఇంగ్లీష్ పదాలన్నింటినీ కూడాను 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్గా చేయటం. A group of words acting together but not forming a complete sentence on their own. For example, the big cat, smiling dog, on the table, play the game. ఇలా చెప్పడం జరిగింది. అంటే ఇవి కంప్లీట్ అయినటువంటి సెంటెన్స్ కాదు, కంప్లీట్ అయిన మీనింగ్ని కూడా ఇవ్వవు. దీనిలో సబ్జెక్ట్ ప్రెడికేట్ అని ఏమీ ఉండవు. 7 రకాలైనటువంటి ఫ్రేజెస్ ఉండడం జరిగింది. అయితే వీటిని తర్వాత క్లాసెస్ క్లియర్గా చెప్పుకున్నాము. ఇవి మనం ఒక షార్ట్గా చెప్పాలనుకున్నప్పుడు, ఒక టైం లేనప్పుడు, ఒక ఫాస్ట్గా ఒక విషయాన్ని మనం కమ్యూనికేట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ ఫ్రేజెస్ రూపం వాడటం జరుగుతుంది. క్లాజ్, ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ ఇంక్లూడ్ ఏ సబ్జెక్ట్ అండ్ ఏ వర్బ్. దే కెన్ స్టాండ్ అలోన్. ద క్యాట్ సాట్ ఆన్ ద మ్యాట్. అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కంప్లీట్ అండ్ మీనింగ్ ఇస్తాయి, సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ ఉంటాయి. అలాగే సెంటెన్స్, ఏ సెంటెన్స్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ ఎక్స్ప్రెసెస్ ఏ కంప్లీట్ థాట్. ఇట్ యూజువల్లీ కంటైన్స్ ఏ సబ్జెక్ట్ అండ్ ఏ వర్బ్. సెంటెన్స్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి, ఈ కంప్లీట్ అండ్ మీనింగ్ ఇస్తాయి, మన ఆలోచనని కంప్లీట్గా వ్యక్తపరుస్తూ ఉంటాయి. దీనిలో సబ్జెక్ట్ ఉంటుంది, అలాగే ప్రెడికేట్ పార్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, షీ రోట్ ఆర్ షీ సాంగ్ ఏ సాంగ్. ఏ సెంటెన్స్ బిగిన్స్ విత్ ఏ క్యాపిటల్ లెటర్. క్యాపిటల్ లెటర్తో సెంటెన్స్ బిగిన్ అవుతూ ఉంటుంది. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయి. డిక్లరేటివ్ సెంటెన్స్, ఇంట్రాగేటివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్ అండ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. డిక్లరేటివ్ సెంటెన్స్ ఆర్ అసెర్టివ్ సెంటెన్స్, ఇవి స్టేట్మెంట్స్ని, ఒపీనియన్స్ని, ఇన్ఫర్మేషన్ని తెలియజేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ మై మదర్. దీనిలో సబ్జెక్ట్ ఉంది, అలాగే వర్బ్ ఉన్నటువంటి ప్రెడికేట్ పార్ట్ కూడా ఉంది. ఇట్స్ ఎండ్స్ అయితే ఫుల్ స్టాప్తో ఇది ఎండ్ అవుతుంది డిక్లరేటివ్ సెంటెన్స్. ఈ డిక్లరేటివ్ సెంటెన్సెస్ మరలా 2 టైప్స్ ఉంటాయి. అవి అఫర్మేటివ్ ఆర్ పాజిటివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్లు ఉంటాయి. అలాగే అఫర్మేటివ్ సెంటెన్స్ యొక్క ఎగ్జాంపుల్ ఐఎమ్ హ్యాపీ. అలాగే దీని నెగటివ్ సెంటెన్స్ ఐఎమ్ నాట్ హ్యాపీ. ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్, ఇవి క్వశ్చన్స్ అడగడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఇవి క్వశ్చన్ మార్క్ ఎండ్ అవుతూ ఉంటాయి. దీనిలో WH క్వశ్చన్స్ అని, SRNO క్వశ్చన్స్ అని ఉన్నాయి. WH క్వశ్చన్స్, వేర్ ఆర్ యూ గోయింగ్. అలాగే SRNO క్వశ్చన్స్, ఇవి హెల్పింగ్ వెబ్తో స్టార్ట్ అవుతాయి. డూ యూ లైక్ యువర్ పేరెంట్స్. అలాగే ఇంపరేటివ్ సెంటెన్సెస్, ఇవి ఆర్డర్స్ని, కమాండ్స్ని, ఇన్స్ట్రక్షన్స్ని, రిక్వెస్ట్ని తెలియజేస్తూ ఉంటాయి. ఇవి ఫుల్ స్టాప్తో కానీ ఎక్స్క్లమేషన్తో కానీ ఎండ్ అవుతూ ఉంటాయి. ఇవి మరలా 2 టైప్స్ ఉంటాయి. అవి పాజిటివ్ ఇంపరేటివ్ సెంటెన్సెస్, అలాగే నెగటివ్ ఇంపరేటివ్ సెంటెన్సెస్. పాజిటివ్ అనగా ఎగ్జాంపుల్, గో టు యువర్ రూమ్, ఇది పాజిటివ్. అలాగే నెగటివ్ అంటే డోంట్ ప్లే విత్ ద నైఫ్, ఇలా ఉంటాయి. అలాగే ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్, ఇవి సర్ప్రైజ్ని, ఎక్సైట్మెంట్ని, యాంగర్ని తెలియజేస్తూ ఉంటాయి. ఇవి ఎప్పుడు కూడా
ఎక్స్క్లమేటరీ మార్క్తో ఎండ్ అవుతూ ఉంటాయి. టిపికల్గా ఇవి ఎక్కువగాను వర్డ్స్ లైక్ డబ్ల్యూహెచ్ వర్డ్ అయిన వాట్తోను హౌతోను స్టార్ట్ అవుతూ ఉంటాయి. వీటిని ఎక్స్క్లమేటరీ ప్రొనౌన్స్ అని పిలుస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఏ బ్యూటిఫుల్ డే, వావ్ యు డిడ్ ఇట్. ఆప్టిటివ్ సెంటెన్సెస్ అనగా ఏమో తెలుసుకుందాం. They express a wish, hope, prayer, curse, or other sentiments. They usually begin with a capital letter, end with an exclamatory mark or a period. They often start with the word may, wish, let, or have. For example, wish you a very happy birthday or have a great day. సెన్సెస్ని ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్లో ఎలా రాయొచ్చో చూద్దాము. అలాగే తెలుగులో ఎలా పలకాలి, అలాగే తెలుగులో వాటి యొక్క అర్థం ఏమిటో చూద్దాము. తర్వాత నెక్స్ట్ క్లాసెస్లో డైలీ యూజ్ చేసే మరికొన్ని సెంటెన్సెస్ రాద్దాము. అంటే ముందు ఇంట్రడక్షన్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వచ్చే క్లాసెస్లో అన్నీ కూడాను డైలీ యూజ్ చేసే సెంటెన్సెస్, వాటిని ఎలా పలకాలి, ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ గురించి కూడా మనం నేర్చుకున్నాము. ప్రస్తుతం కొన్ని సెంటెన్సెస్ని ఇవ్వటం జరిగింది. వాట్స్ యువర్ నేమ్? వాట్ ఈజ్ యువర్ నేమ్? వాట్స్ యువర్ నేమ్? మీ పేరు ఏమిటి? నెక్స్ట్ సెంటెన్స్, దిస్ ఈజ్ మై ఫ్యామిలీ. దిస్, ఇక్కడ దా సౌండ్ దా సింబల్ చూడండి. ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్లో దా సింబల్, అలాగే ఈజ్లో జెడ్ సింబల్. ఐఎస్ని ఈజ్గా ప్రొనౌన్స్ చేయాలి. దిస్ ఈజ్ మై ఫ్యామిలీ, ఇది నా కుటుంబము. అలాగే వాట్ డూ యూ డూ ఫర్ లివింగ్? వాట్ డూ, చూడండి యూ, డీకి యూ శబ్దం వచ్చింది అంటే లాంగ్ ఓవెల్ వచ్చింది. యూ కూడా లాంగ్ ఓవెల్, ఇక్కడ యూ సింబల్ చూడండి. అలాగే డూ యూ ఫర్, వాట్ డూ యూ డూ ఫర్ లివింగ్, అని మీరు ఏ వృత్తి చేస్తున్నారు? ఐ హ్యావ్ 2 children. ఐ హ్యావ్ 2 children. చిల్డ్రన్ చూడండి, చా యొక్క సింబల్ చూడండి, ఫొనెటిక్ సింబల్. ఐ హ్యావ్ 2 children. దే ఆర్ మై ఫ్రెండ్స్. వారు నా స్నేహితులు. దేలో దా సింబల్ చూడండి, మై చూడండి. అలాగే ఫ్రెండ్స్ని ఫ్రెండ్స్ అని పలకాలి. దే ఆర్ మై ఫ్రెండ్స్. అలాగే ఐ కెప్ట్, వారు నా స్నేహితులు. ఐ కెప్ట్ మై మొబైల్ ఆన్ ద టేబుల్. ఐ కెప్ట్ మై మొబైల్ ఆన్ ద టేబుల్. ఐ కెప్ట్ మై మొబైల్ ఆన్ ద టేబుల్. నేను నా మొబైల్ని టేబుల్పై ఉంచాను. ఐఎమ్ కుకింగ్ ఫుడ్. ఐ యామ్ కుకింగ్. ఇంగ్ సింబల్ చూడండి. అలాగే ఫుడ్, అక్కడ లాంగ్ వవల్ వచ్చింది. నేను ఆహారం వండుతున్నాను. సే సంథింగ్. సే సంథింగ్, తా సింబల్ చూడండి, ఇలా ఉంటుంది. అలాగే ఇంగ్, సే సంథింగ్, ఏదో ఒకటి చెప్పండి. దిస్ ఈజ్ మై బ్యూటిఫుల్ హౌస్. దిస్ ఈజ్ మై బ్యూటిఫుల్ హౌస్. దిస్ ఈజ్ మై బ్యూటిఫుల్ హౌస్. ఇది మా అందమైన ఇల్లు. ఐఎమ్ హంగ్రీ, నాకు ఆకలిగా ఉన్నది. ఐ కెన్ డూ ఇట్, నేను చేయగలను. ఓపెన్ ద విండో. ఓపెన్ ద విండో. ఇలా ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్లో రాయటం జరుగుతుంది. తర్వాత ఫ్యూచర్లో ఇంకా డైలీ యూజ్ చేసే అనేక సెంటెన్సెస్ని మనం ప్రాక్టీస్ చేద్దాము. ఇవి పలకటం ఎలాగానే ప్రాక్టీస్ చేయాలి. అలాగే వాటి యొక్క జంక్షన్ని ఎలా కలపాలి, గ్యాప్ ఇవ్వకుండా ఎలాగ వాటిని ప్రాక్టీస్ చేయాలి అని మరలా వచ్చేటటువంటి క్లాసెస్లో ఒక పదం యొక్క ఎండ్ కాన్సోనెంట్ అయినప్పుడు దాని ప్రక్కన వచ్చేటటువంటి వర్డ్ అలాగే కాన్సోనెంట్తో స్టార్ట్ అయినప్పుడు ఎలా దాన్ని లింక్ చేయాలి, అలాగే కాన్సోనెంట్ వోవల్ని ఎలా లింక్ చేయాలి, కాన్సోనెంట్ని ఎలా లింక్ చేయాలి, కాన్సోనెంట్ వోవల్ని ఎలా లింక్ చేయాలి, వోవల్ని ఎలా లింక్ చేయాలి, ఎలా మన ఫ్లూయెన్సీ ఎలా రావాలి, ఎలా మనం మాట్లాడేటప్పుడు ఫ్లో ఉండాలి అనే విషయాలు ఇంకా క్లియర్గా నెక్స్ట్ వచ్చేటటువంటి క్లాసెస్లో తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియో మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్. ప్లీజ్ లైక్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. థ్యాంక్ యూ.